రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రేవంత్ రెడ్డి సర్కార్. వచ్చే బడ్జెట్ రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. విభజన చట్టం కింద రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని తెలిపింది. ఏపీకి సమానంగా నిధులు ఇవ్వాలని విన్నవించింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రేవంత్ సర్కార్. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ, RRR, రేడియల్ రోడ్ల ప్రాజెక్టులు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలకు కనీసం 40,000 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. రానున్న 4 ఏళ్ల పాటు ప్రతి బడ్జెట్లోనూ ఇలా కేటాయిస్తే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న $5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ $1 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు గోదావరి నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమయ్యే 7,440 కోట్ల రూపాయలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజ్ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతో పాటు ఇతర పనులకు 14,100 కోట్లు అవసరమవుతాయని వీటిని ఇవ్వాలని కోరింది. RRR నార్త్ సౌత్లకు అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో పాటు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మెట్రో ఫేజ్ 2 చేపట్టేందుకు 50% నిధులు కేటాయించాలని కోరింది. ఫ్యూచర్ సిటీలో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరింది. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 4,170 కోట్లతో ప్లాన్ రూపొందించామని, దీన్ని అమృత్ 2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టాలని కోరింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టుతో కరువు, ఫ్లోరైడ్ పీడిత నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపింది. తెలంగాణకు కేంద్రీయ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది రేవంత్ సర్కార్. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరింది. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో భాగంగా నిధులు ఇస్తే రాష్ట్ర వాటాను కూడా రిలీజ్ చేస్తామని తెలిపింది. ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలని, ఏపీకి ఇస్తున్నట్టే తెలంగాణకి నిధులు ఇవ్వాలని కోరింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు 2,000కు పైగా కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో IIM ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక కారిడార్లకు నిధులు ఇవ్వాలని, కరీంనగర్, జనగాం జిల్లాలో లెదర్ పార్కుల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.